డాకు మహారాజ్ నిన్న సాంగ్ రిలీజ్ అయింది కదా, ఎలా అనిపించింది అన్న సాంగ్? అంటే సాంగ్ దబ్బిడి దిబ్బడే అన్నారు, బట్ అందులో స్టెప్స్ కూడా దబ్బిడి దిబ్బడే అనుకోవచ్చు. సో మంచి మాస్గా అదే సాంగ్ ఉంది. బట్ 60+ హీరోని కూడా 30+ హీరోలా చూపించారు. ఈ ఎవరైతే మన శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్, సో వేరు సమారెడ్డి స్టెప్స్ అనుకుంటే అంతకు మించి ఉన్నాయి ఇందులో స్టెప్స్. ఈ సాంగ్ పైన కొన్ని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఆ ఒక సీన్ ఉంది కదా, అది ఎంతవరకు కరెక్ట్ అని? ఇప్పుడు వేరే సినిమాలో బాలయ్యబాబు కాంపిటేటర్స్ ఉన్నారనమాట. సో ఈ ఒక్క సాంగ్ తో సినిమా మొత్తం పబ్లిసిటీ అయిపోయింది. సో ఖర్చు లేకుండా పబ్లిసిటీ చేశారు ఈ సాంగ్ తో, అంతే, అంతకు మించి ఏం లేదు. ప్రతి వాళ్ళు కూడా ఈ సాంగ్ గురించే మాట్లాడుకుంటున్నారు. అవునవును. సో సాంగ్ అయితే నాకు అంటే స్టెప్స్ పరంగా కొంచెం వల్గర్గా ఉన్నా సరే, బట్ ఆ మాత్రం లేకపోతే మా తెలుగు ఆడియన్స్కి ఎక్కదనమాట, అంత బాగున్నాయి. లాస్ట్ సాంగ్ చిన్ని చిన్ని అనే సాంగ్ ఎలా అనిపించింది? చిన్ని చిన్ని సాంగ్ అది కొంచెం ఒక స్లో నేరేషన్, అంటే విక్రమార్కుడు సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది కదా, జోలాలి అని సాంగ్, అంటే ఆ సాంగ్ గుర్తొచ్చింది అనమాట. బట్ అదే జోలాలి ఆ సాంగ్. ఇంకోటి మొన్న వచ్చింది కదా, అది బాలకృష్ణ గారిది, ఆ సినిమాలో కూడా ఉయ్యాలో ఉయ్యాలో సాంగ్ ఉంది కదా, సో అదే తరాలు ఈ సాంగ్ అనుకోవచ్చు. ఎలా అనిపించింది ఓవరాల్ గా మూవీ టీజర్, పాటలు, ఈ మరి సంక్రాంతికి ఎలా ఉండదు? పరంగా అయితే మొత్తం క్రెడిట్ అంతా మ్యాన్షన్ హౌస్ కి. ఈ సాంగ్ పరంగా అయితే కనుక శేఖర్ మాస్టర్ మా యూత్ కి అయితే అన్యాయం చేయలేదు, న్యాయమే చేశారని చెప్పి అనుకుంటున్నాను. బాలకృష్ణ గారి గెటప్ కొత్తగా ఉంది, అంటే బాలయ్యబాబు రోజు రోజుకి యంగ్ అయిపోతున్నారు. సో ఈ సినిమాతో మరీ యంగ్ అయిపోతున్నారు అని చెప్పి మొత్తానికి ఫస్ట్ టైం 100 క్లబ్ లో బాలయ్యబాబు జాయిన్ అవుతున్నారు ఈ మూవీతో. ఈ సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ గారిది, డాకు మహారాజ్ అండ్ గేమ్ చేంజర్. యాక్చువల్గా బాలయ్యబాబు గారు జాతకం పరంగా సంక్రాంతి బుల్లోడు ఎవరన్నా, సంక్రాంతి స్టార్ ఎవరన్నా అంటే బాలయ్యబాబు గారు. ఆ రోజు నుంచి చూసుకుంటే కనుక ప్రతి కాంపిటీషన్ కూడా బాలయ్యబాబు గారు గెలిచారు. సో ఈ సినిమా కూడా బాలయ్యబాబు గారు గెలుస్తారని చెప్పి 100% వెయిటింగా. 100% వెయిటింగ్. ఎన్ని కోట్లు వసూలు చేస్తుంది అంటారు డాకు మహారాజ్? ఎన్ని కోట్లు వసూలు చేస్తుంది అంటే? 100 crores క్లబ్ లో జాయిన్ అయిపోతుంది. సో 100+, ఎందుకంటే 1000 నుంచి 1000 అని చెప్పలేము, 100+ అయితే వసూలు చేస్తుంది. ఓకే అన్న, ఓకే, థ్యాంక్ యూ.